రాములు భజన మండలినా ఇదెప్పుడు పెట్టినవయ్యో? ఈ నడవనే పెంచినాం గానీ నువ్వు నడిమిత్త కచ్చి కుక్క కదా మొరిగినట్టు మొరుగక్కు. నీ వార్త నువ్వు చదువుకో. ఈ భజన చేసేందుకు శివన్ గారి దగ్గర 50,000 రూపాయలు భయాన తీసుకున్నావు. నువ్వు పెంట చేయకు. మైక్ మంచిగా నువ్వు పాడగానే ఓకే ఓకే ఓకే. జయము జయము రేవంత్ అన్న, జయము నీకు రేవంత్ అన్న. జయము జయము రేవంత్ అన్న, జయము నీకు రేవంత్ అన్న. నీకెవరు సాటి రారండో మా రేవంత్ అన్న. నీకెవ్వరు ఎదురు లేరండో మా రేవంత్ అన్న. అగ్గో ఎన్నడు లేంది ఈ భజన లేంది మీ బ్యాచ్ ఏంది ముసలోడా? ఇంతకు ఈ అంగడెందుకు ముంగట పెట్టుకున్నావో అది చెప్పు, నీకు పుణ్యం ఉంటది గాని. ఏ ముసలాడా నువ్వు చంద్రాల సార్ పడతానేందే? అదే నీకు కొంచెం సిగ్గున్నా అదే ఏం మాట మాట్లాడుతున్నావురా? గురువు పాటను శిష్యునికి పాడితే తప్పేంద్రా? చంద్రాల సారు ఆంధ్ర కోసానికి ఆరాట పడతాండు. మన రేవంతాల్ సారు తెలంగాణ అభివృద్ధి కోసానికి కష్టపడతాండు. గురువు పాట శిష్యునికి పాడితే తప్పే లేక నువ్వు అన్ని మూసుకొని నేను చెప్పినట్టు కొట్టు, నువ్వు అవి కొట్టు, తాళాలు కొట్టు. ఇంకో పాట అనుకోరు. ఓ ముసలోడా నీకు తలకాయ గిట్లనా ఏంది? ఇంతకీ ఈ భజన దేనికు అది చెప్పు ముందు. అరే మన ముఖ్యమంత్రి రేవంతాల్ సారు రవ్వంత రికాం లేకుండా తెలంగాణ అభివృద్ధి కోసరానికి తిప్పల పడినప్పుడు మేము భజన చేస్తే తప్పే ఉన్నదే. అరే వెనకటిగా నాకు ఒక మంచి ఆలోచన వచ్చిందిరా. మన భజనే గనుక మన ముఖ్యమంత్రి రేవంతాల్ సార్ కంచ పడ్డదనుకో, రాష్ట్రం అంతా తిరుక్కుంటా ఇదే భజన చేయమని ఈ కాంట్రాస్ట్ కూడా మనకే ఇస్తాడు కావచ్చురా. అందుకోరు. అబ్బా ఈ ముసలోడు రోజు రోజుకి ఎట్లనో తయారవుతున్నాడమ్మా. 6 గ్యారంటీలతోటి అందరం ఎక్కిన మన ముఖ్యమంత్రి రేవంతాల్ సారు ఇప్పటి వరకు సాధించిన ఘనతలు ఏంటి అంటే, ఆడోళ్ళకు పిరిబాస్ చూపెట్టిండు, మొగలకు డబల్ ఛార్జీ చేసిండు, ఇంటింటికి ఉచిత కరెంట్ అన్నాడు, మీటర్ ఉన్న వాళ్ళకు డబల్ ఛార్జీ పెంచిండు రేవంతాలు సారురా. అబ్బో ఏమో అనుకున్నా గానీ మంచిగానే చెప్తున్నావే భజన. చెయ్యి. రైతు భరోసా 15,000 అనే 12,000కి అడ్డు పెట్టిండు. అసలేమో 4,000 అనే 2,000 అనే చేతిలో పెట్టబట్టే. అసలు నువ్వు రేవంతాలు సార్ నువ్వు పొగుడుతున్నావా లేకుంటే విమర్శిస్తున్నావా ముసలోడా? ఎన్ని కట్టాలు వచ్చినా గానీ వెనకడు చేయని పులి రాస్తారు, ఎన్ని